నమస్తే. జూబ్లీ హిల్స్లో ఉన్నాం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ చౌరస్తా ప్రాంతంలో ఉన్నాం. నా వెనకాల మీకు బోర్డు కనిపిస్తూ ఉంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం, జై భవానీ నగర్, యాదగిరి నగర్, యూసఫ్గూడ చెక్ పోస్ట్, హైదరాబాద్ అని మీకు బోర్డు కూడా కనిపిస్తూ ఉంది. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక దగ్గర పడ్డది. అన్ని పార్టీకి సంబంధించిన నాయకులు ప్రచారంలో మునిగి తేలుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తూ ఉన్నాడు. బీజేపీ నుంచి దీపక్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత బరిలో ఉన్నారు. సో మూడు పార్టీలు కూడా సో బలంగా ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. సో మనం పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నిద్దాం. నాతో పాటు అనిల్ ఉన్నాడు, ప్రైమ్ నవ్ సంబంధించిన ఛానల్ సంబంధించిన ఓనరు. సో గతంలో క్యూబ్ టీవీలో చేసిండు. ఆ తర్వాత సో పొలిటికల్ లైన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రైమ్ నవ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నాడు. సో ఒకసారి పబ్లిక్ ఒపీనియన్తో పాటు సో అన్ని పార్టీ సంబంధించిన నాయకుల ఒపీనియన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడేనా మన లేదు, ఇక్కడేనా? ఆంధ్ర అంటే ఓటు ఇక్కడే ఉంది లేదండి. లేదా తిరుగుతారు అన్ని పార్టీలు తిరుగుతారా? లేదు, 3 days అయింది. 3 days. ఈ 3 days లో చూసుంటావు కదా అన్ని పార్టీలు అయితే తిరుగుతారు. బయటికి రాలేదండి, ఇప్పుడే బయటకు వచ్చాం. అంటే 3 రోజులు ఇంట్లోనే నిర్బంధించారు ఎవరన్నా? లేదు, వేరే హాస్పిటల్లో, మా వాళ్ళు హాస్పిటల్ ఉంటే హాస్పిటల్లో ఉన్నాను. టీవీ అయితే చూస్తావుగా? టీవీ లేదండి. సరే, ఇప్పుడు తెలంగాణకు నీకు సంబంధమే లేదా? నీకు ఓటే లేదు. లేదు. ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది జూబ్లీ హిల్స్ లో? ఇక్కడ నవీన్ గారు గెలుస్తారని టాక్ వస్తుంది. ఎందుకు, ఏమనుకుంటారే నార్మల్ గా? ఆయన పాపం ఇంతకుముందు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు కదా. ఇప్పుడు ఆ సానుభూతి కొంచెం ప్రజల్లో ఉందని ప్రజల అభిప్రాయం. అందుకని ఈసారి నవీన్ యాదవ్ గారు వస్తారని నిన్న పొద్దున్న నుంచి ఇదే టాకింగ్ తో నేను. ఇప్పుడు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు, బాగానే ఉంది. బట్ 3 సార్లు గెలిచిన ఆయన ఆమె అలా భర్తనే కోల్పోయింది, ఆయన చనిపోయింది కదా. ఆ సానుభూతి ఆమె కూడా కలిసి వస్తుంది. అది కూడా కరెక్టే. ఇప్పుడు ఆ ప్రజలు గమనించాలి కదండి, ఏది మంచి ఏది చెడు. ఇప్పుడు ఆ భర్తను కోల్పోయింది అనేది ఆలోచన అది ప్రజలు రావాలి. అప్పుడు ఆయన ఏం చేశాడనేది ఉద్దేశం అప్పుడు పొందిన నాయకులు తెలుసుకోవాలి. అది ఇప్పుడు ఆమె మంచి వ్యక్తి అని నిన్న నేను, ఆయన మాజీ చనిపోయిన ఆయన కూడా ప్రజలకు చాలా చేశాడని నిన్న నేను. ఇప్పుడు మీ ఆంధ్ర వాళ్ళు ఉంటారు కానీ తెలంగాణలో 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన, 2 ఏళ్ళు రేవంత్ రెడ్డి పరిపాలన, ఎవరు బెటర్ అనుకుంటారు? మీకు సంబంధం లేదు, మీకు నార్మల్ తెలిసి ఉంటుంది కదా. బెటర్ అంటారు చాలా ఇక్కడ నవీన్ యాదవ్ గెలుస్తారు అంటారా అని టాక్ అండి. మీ ఆంధ్రాలో ఎట్లుంది చంద్రబాబు పరిపాలన? ఆంధ్రాలో ఏమంత లేదండి, జగన్ గారు బాగా చేశారని చాలా మంది అభిప్రాయపడుతుంది. అందరు అట్టే అంటారు కానీ ఎందుకు ఓడిపోయాడు మరి జగన్? ఎందుకు ఓడిపోయాడు? ఎందుకు ఓడిపోయాడు అని టాకింగ్ ఏంటంటే ఈవీఎంల ద్వారా ఓడిపోయాడు, ఈవీఎం ద్వారా ఓడిపోయారని అంటున్నారు. అది ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటారు జూబ్లీ హిల్స్ లో? నేను 3 days అయిందండి వచ్చి. ఇక్కడికి వచ్చే 3 days అయింది. మీరు ఉండేది ఆంధ్రానే? ఆంధ్రాలో. అవునా? సరే, ఇప్పుడు మీ రిలేటివ్స్ ఉంటేనే ఇక్కడికి వచ్చి ఉంటావు కదా, అంతేనా? నేను ఒకళ్ళు మా వాళ్ళు హాస్పిటల్ ఉంటే చూడటానికని వచ్చాను. అంతే. అవును. ఇప్పుడు మీ ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారే. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నవీన్ యాదవ్ బ్యాక్గ్రౌండ్ రౌడీజము, వాళ్ళ నాన్న ఈయన రౌడీ షీటర్లు అన్ని ప్రచారం. యాదవ్ గారు బ్యాక్గ్రౌండ్ అంటే నవీన్ యాదవ్ గారు చాలా మంచోడు అంట, చాలా మంది అంటారు. వాళ్ళ నాన్నగారు రౌడీ సీట్ అంటే అది అప్పుడుతో గతించిపోయింది, కానీ ఆయన కూడా ఇప్పుడు బాగానే ఉన్నాడు. నవీన్ యాదవ్ గారు వాళ్ళ అన్నకన్నా చాలా బెటర్, మంచి వ్యక్తి, అందరికి మంచి చేస్తున్నాడు. అది అటు ఆయన మంచి వ్యక్తి, ఆయన మంచోడు అని చెప్పేసి అని టాక్ వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ కుటుంబము ఇక్కడ ఉండే సెటిలర్స్ అంటే మీ ఆంధ్ర వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడుతుండేనా? ఎవరన్నా మీకు చెప్పారా? ఏం లేదంట, ఏం లేదు. మరి ఏందా ఈ ప్రచారం రౌడీ షీటర్లు? అది ఎప్పుడో జరిగిపోయిందంట అది, కానీ ఇప్పుడు అతను చాలా మంచి వ్యక్తి అని అంటారు చాలా మంది. ఎవరు మీ దోసా? మీ దగ్గర ఎక్కడ? మీది అమలాపురం. అమలాపురం మాది. అమలాపురం? ఇది ఆంధ్ర అమలాపురమా? ఇప్పుడు ఈ ఓటు ఇక్కడే ఉందా? జూబ్లీ హిల్స్ ఉందా? అవునా? ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు అయిందా? ఇప్పుడు గిరాకీ బాగానే అవుతుందా? కొబ్బరి బొండాల గిరాకీ అంటే ఎలక్షన్స్ ఉన్నాయని ఎక్కువ అవుతుందా? అప్పుడు ఎక్కువ రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేది వ్యాపారం. ఎప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేది వ్యాపారం. కేసీఆర్ కు ఈ కొబ్బరి బొండాలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం? వ్యాపారం ఎక్కువగా ఉండేది, మరి బాగుండేది అప్పుడు. నేనేమంటాను, ఇప్పుడు అన్ని పార్టీలు ప్రచారం చేస్తారు కదా, కాస్త రిలాక్స్ కోసం కొబ్బరి బొండాలు తాగుతారు. ఇప్పుడు కూడా గిరాకీ అయితే లేదా? తక్కువనా? ఏమనుకుంటారు, ఎవరు గెలుస్తారంట? ఒకసారి ఎవరైనా వేద్దామని చూస్తున్నాం. మరి ఆయన తండ్రి చేపల తండ్రి అయినా పాపం చేస్తారు, కానీ పాపాలు కుక్కల మీద రుద్దకూడదు. నవీన మనిషి చాలా మంచిది. అలాగే గోపినాథ్ పిల్లలను కూడా వదిలేపోదాం అనుకుంటే మరి మధ్యరంగం వచ్చారు కదా, దానికైతే మేము చెప్పడం
ఓటు ఎవరికి వేస్తామని చెప్తాయండి. రోడ్డు మీద కదా షాప్ ఇబ్బంది అవుతుంది. ఓటు ఎవరికి వేస్తామంటే అపమానం ఉన్నవాడికి వేస్తాం అంతగా అయితే గెలాలని ఈ పొట్టికి. ఎందుకంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాడు. తిన్న వాళ్ళు ఓటు వేస్తలేదు ఆయనకి. తిన్న వాళ్ళు ఎన్ని పొడి పొడి చేస్తున్నారు. ఆయన వెనక ఉన్న వాళ్ళు కూడా గెలకూడదనే చూస్తూ ఉంటారు. ఇలా ఫ్యామిలీ ఎలాంటి వాళ్ళే చిన్న శ్రీశైలం కావచ్చు. చాలా మంచి ఫ్యామిలీ అయితే చాలా మంచి వాళ్ళు. రౌడీ షీటర్లు అంటా ఉన్నారు. అలాగే అంటారు, అందరూ అంటారు. ఎవరు చేయలేదు. అందుకే భయపడుతున్నాడు. ఒకవేళ నవీన్ అన్న ఓడిపోతే లేదు అసలు అలాంటి ఏముండవు మాకు. నవీన్ మంచివాడు. మేము చదువుటికాడ గేట్ కాడ ఉండేవాడిని. పోలీసులు బండలన్నీ గేంటెత్తే నాన్నగారు రమేష్ అన్న బండి మీద పెట్టించారు పోలీసుల బండాలు. మనకి ఎవరైనా ఒకటే, మనకి ఏంటంటే భయం. చాలా మంది కొబ్బరి బొండ రానికి వస్తారు కదా, వాళ్ళు ఎవరు గెలుస్తారు అంటారు? అవి ఎవరైనా మనకు చెప్పరు. ఇప్పుడు చర్చ ఏం జరుగుతుంది? నవీన్ యాదవ్ గెలవాలని చర్చ జరుగుతుంది, ఓడిపోవాలన్నా నగ్గాలన్నారు ఒకసారి అందరూ. ఒకసారి నగ్గించి చూద్దాం ఎలా చేస్తారో. కుర్రోళ్ళు అందరూ ఉత్సాహంత మారారు కదా అంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతారా? తిరుగుతున్నారు. బీజేపీ వాళ్ళు తిరుగుతున్నారు. మన ఎవరు అడగలేదు ఓటేయమని. కాంగ్రెస్ వాళ్ళు అడిగిరా? అడగలేదు అసలు. వాళ్ళకి రాలేదు. ఎవరికి వేస్తే మనకు తెలదు. నవ్వేనండి అయితే మంచివాడు. ఒకసారి నగ్గితే దేవుడు దేవాళ్ళు అదే చూడదు బట్టి ఒక్కడ. ఏంటంటే అయినా చెప్పకనే చెప్తుండు నవీన్ యాదవ్కే ఓటేస్తా అని. రోడ్డు మీద దంద కాబట్టి నవీన్ యాదవ్కే ఓటేస్తా అంటే రేపు బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీజేపీ వచ్చి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి సో అటువంటి పరిస్థితి రావద్దని చెప్పి చెప్పే ప్రయత్నం. అంటే నాకు డౌట్ అన్న, ఎందుకంటే నువ్వు తిరుగుతూ ఉన్న జూబ్లీహిల్స్ లో మీరు తిరుగుతూ ఉన్నారు కాబట్టి. సో నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఒక రౌడీ షీటర్ అంటూ, సో వాళ్ళ నాన్న కూడా ఒక రౌడీ షీటర్ ఉన్నాయని చెప్పి కూడా, అంటే ఇవి ఇంపాక్ట్ పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే? నేను మనం కూడా కార్మినగర్ చౌరస్తాలో అనుకుంటా మనము చాలా మందితో మాట్లాడినాం. సో వాళ్ళు ఏ పార్టీ ఎవరో కూడా మనకు సంబంధం లేదు. సో జెన్యున్గా వాళ్ళకి అడిగినప్పుడు ఏమంటారు అంటే మరి భయపడి ఆ మాట చెప్తారా లేకపోతే నవీన్ యాదవ్ పైన కుటుంబం పైన మంచి ఒపీనియన్ ఉందో తెలియలే కానీ సో మంచోళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్న మాట అయితే చెప్తారు. ఇప్పుడు మనమే కదా, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. సో ఏపీకి సంబంధించిన ఇక్కడ ఓటు లేదు. ఆయన వచ్చి జస్ట్ 3 days అవుతుంది. ఆయన ఓపెన్గా చెప్తా ఉండు నవీన్ యాదవే గెలుస్తున్నాడు, నవీన్ యాదవే గెలుస్తాడని చెప్పి టాక్ కూడా నడుస్తామని చెప్పి ఆయన చెప్తా ఉంది. సో అక్కడ కూడా నవీన్ యాదవ్ గెలవాలని అనుకుంటామని చెప్పి కొబ్బరి బొండలు అమ్మటని చెప్తున్నాను. కానీ నేను ఓటు ఎవరికి వేస్తానని చెప్పాను. అంటే పలానా ఇప్పుడు రోడ్డు మీద దందా నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తా అంటే రేపు పొరపాటు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అనుకో, అరే ఇడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండు అని అవసరమైతే ఆ కొబ్బరి బొండలు తీసేసి లిఫ్ట్ చేసే అవకాశం. ఎందుకంటే అన్న నువ్వు పబ్లిక్ టాక్ చేసే సమయంలో, పబ్లిక్ పల్స్ తెలుసుకునే సమయంలో ఏమనిపించింది అంటే, జనాలు మాట్లాడుతుంటే వాళ్ళ లోపల మనకి నీకేమైనా భయంగా అనిపించిందా అంటే నవీన్ యాదవ్ పేరు ఒక వేరే వ్యక్తిగా అతన్ని చిత్రీకరిస్తారు కాబట్టి వాళ్ళ అంటే చెప్తూ ఉంటే భయం అంటూ ఏమైనా గమనించారా? నేను వాస్తవం చెప్పాలంటే నవీన్ యాదవ్ ఎవరో చిన్న శ్రీశైలం యాదవ్ ఎవరో ఈ ఫ్యామిలీ గురించి నాకు కూడా తెలియదు. ఈ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం రౌడీ షీటర్లని ఇట్లా ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. బీజేపీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా కామన్ ఇక నేనేమనుకున్నా పబ్లిక్ నే అడిగి తెలుసుకుందాం అనుకున్నా. సరే ఒకప్పుడు వాళ్ళు రౌడీ షీటర్లుగానే చలామణి చేసినప్పటికీ కూడా సేవా కార్యక్రమాలు చేస్తుండే, పేదోని మాత్రం ఇబ్బంది పెట్టలేదు. ఈ జూబ్లీహిల్స్ అడ్డాగా ఎవరైతే ఇప్పుడు ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ ఉంటుంది, సినీ ఇండస్ట్రీ అంటే ఒక మాఫియా తరహాలో ముఖ్యంగా అక్కడ ఉండే చాలా మంది లేడీస్ కూడా సో వాళ్ళ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి అక్కడ జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్న పయ్యోళ్ళు ఎవరైతే ఇబ్బంది పెడతారో సో ఈ అమ్మాయిలు పోయి యాక్టర్స్ పోయి వాళ్ళని సంప్రదించినప్పుడు ఇట్లా ఇబ్బంది పెడుతున్నప్పుడు అప్పుడు అలాంటి వాళ్ళని వీళ్ళు బెదిరిస్తూ ఉండేనంట. సో ఒక ఆడపిల్లకు కూడా అండగా ఉన్న కుటుంబం అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. సో మనం చాలా మంది ఒపీనియన్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. పబ్లిక్ చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు నీకు తెలియదు నాకు తెలియదు, పబ్లిక్ తోటి మాట్లాడితే మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పబ్లిక్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఇప్పుడు రెండు పార్టీల మధ్య అవకాశం ఏమైనా ఉంటుంది అంటే మాగంటి గోపీనాథ్ కూడా 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఇంపాక్ట్ పడే, ఎందుకంటే భర్త చనిపోయిన బాధలో తను ఉంది కాబట్టి అది నవీన్ యాదవ్ పై ఇంపాక్ట్ పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఆశ్చర్యపోవాల్సిన అంశం ఏంటంటే అనిల్, 10 ఏళ్ల కేసీఆర్ పాలన చూసినాం మనం. కాసేపు నవీన్ యాదవ్ రౌడీ షీటర్, చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ షీటర్ అని కాసేపు అనుకుంటే 10 ఏళ్ల కాలం పాటు కేసీఆర్ పార్టీలో అందరు రౌడీ షీటర్లే కదా. ఎంత అరాచకం చేసిండు. ఎమ్మెల్యే ఎంపీలు పేద ప్రజలు టార్గెట్ గా భూ కబ్జాలకు పాల్పడి అవినీతికి పాల్పడి అరాచకము, 3rd డిగ్రీలు, ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. స్వయాన కేసీఆర్ పేరు బీఆర్ఎస్ పార్టీ పేరు రాసి కూడా ఆత్మహత్యలు చేసుకున్న పేరు రాసి, ఇప్పుడు నవీన్ యాదవ్ పేరు రాసి లేకపోతే చిన్న శ్రీశైలం యాదవ్ పేరు రాసి ఎవరు సూసైడ్ అయితే చేసుకోలేదు కదా. ఆనాడు కేసీఆర్ పేరు రాసి ఇట్లా వెళ్దామా, కేసీఆర్ పేరు రాసి కేటీఆర్ పేరు రాసి బీఆర్ఎస్ పార్టీ పేరు రాసి చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా మనం చూస్తాం. పబ్లిక్ తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అన్న
అన్న ఏమైంది అట్లా పోతావు అన్న? పబ్లిక్ పల్స్ చెప్పండి అన్న, ఎందుకు అలా పోతున్నారు అంటే ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? సార్ నమస్తే. సో పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నాం, సర్వే చేస్తా ఉన్నాం, ఏమనుకుంటా ఉన్నాం. సాధారణంగా చాలా మంది ఏంటంటే జూబ్లీహిల్స్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి అనుకుంటారు. బస్సు ఏరియా కూడా బాగానే ఉంది కదా, అవునా? సో బస్సుతో పాటు బిల్డింగ్స్ కూడా ఉంటాయి, అవునా సార్? అన్ని పార్టీలు ప్రచారం బలంగా చేస్తా ఉన్నాయి. ఎక్కువైతే కాంగ్రెస్ చేస్తుంది ఎక్కువ అంటే ఈ ఏరియాలో. బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేయట్లేదా? తక్కువ, దాంతో పోల్చుకుంటే తక్కువ. ఓకే, బీజేపీ వాళ్ళు ఒకసారి ఏమో వచ్చినట్టున్నారు. అవునా సార్? ఎవరు గెలిస్తే బాగుంటుందని పబ్లిక్ అనుకుంటా ఉన్నారు? మనకు నవీననే, నవీన్ యాదవ్. ఎందుకు నవీన్ యాదవ్ సార్? లోకల్ పర్సన్ కదా, మనకి అన్నిటికీ దగ్గరకు అనుకూలంగా ఉంటాడు కదా. ఇప్పుడు వీళ్ళు నాన్ లోకలా? మాగంటి సునీత వాళ్ళని కలవాలంటే మనకు ఇంతవరకు తెలియదు కదా. ఈయనంటే మనకు అనుకూలంగా ఉంటాడు. దీపక్ రెడ్డి మనం ఆయన గురించి తెలియదు కూడా తెలియదు. అంతేనా సార్? ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ మంచోళ్ళు కాదు, రౌడీ షీటర్లను ప్రచారం జరుగుతుంది. ఇక అనేటోళ్ళు అంటారే ఉంటారు. అంటే మీరు ఇక్కడ లోకల్ వాళ్ళు కాబట్టి తెలిసి ఉంటుంది కదా. మనకైతే ఇంత అట్లాంటి పేరైతే ఇక్కడ అయితే మనకి ఎవరికి లేదు. సంవత్సరాల నుంచి ఉంటున్నారు అమెరికా? మేము ఇక్కడ పుట్టింది ఇక్కడనే, ఇక్కడ పెరిగింది. ఎలా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీతో అనుబంధం? అసలు ఇక్కడ ఎవ్వరిని టచ్ చేయగా నేను ఇంతవరకు చూడలేదు ఎన్ని సంవత్సరాలు. మరి ఎందుకు అలా ముద్ర పడ్డదంటే ఏం చెప్తారు? ఇగో మీ వల్లనే, ప్రెస్ వల్లనే. ఎందుకలా? ఇంత చిన్నదానికి ఇంత పెద్ద చేస్తారు కదా. అంటే మేము పోలీసు వాళ్ళం కాదు కదా కేసులు ఫైల్ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? కేసు ఫైల్ చేస్తారు. మీరు అట్లా చేయరు కదా, ఊకే వేసింది రాదొప్పుతారు కదా అట్లా. నమ్ముతురా అన్న బీఆర్ఎస్ పార్టీ చేసే ప్రచారాన్ని పబ్లిక్ నమ్మే అవకాశం ఉంటుందా? ఈ ఏరియాలో అయితే అట్లా కనిపిస్తలేదు నా ఒపీనియన్. ఓకే, గెలుస్తాడు నవీన్ యాదవ్, గెలుస్తాడా? ఓకే, అంటే పైసా ప్రభావం ఏమైనా ఉంటుందా? అంటే ఓటుకు ఎంతో 5,000 6,000 ఇస్తే ఇప్పటివరకు అట్లా టాక్ అయితే ఏం లేదు మరి. ఏం లేదు. అంటే పైసలు కామన్ గా అన్ని పార్టీ వాళ్ళు ఇస్తారు. ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే అటు ఓటేసే అవకాశం ఉంటుంది ఏమన్నా? నా ఒక్కరికి ఎట్లా తెలుస్తుంది? అంటే మీ ఆలోచన చెప్పండి. ఇప్పటివరకు అయితే అట్లా అలా ఏమి రాలేరు మరి. అట్లాంటి వేరే పార్టీ వాళ్ళు కూడా ఎవరు ఇచ్చినట్టు కూడా ఏం లేదు కదా. అంటే మాగంటి గోపీనాథ్ చనిపోయిన ఆ ఇంపాక్ట్ పడే అవకాశాలు ఏమైనా ఉంటాయి? సానుభూతి పడే కొంచెం గట్టిగా చేసేది ఉండనేమో అనిపిస్తుంది ఫస్ట్ నుంచే. ఇప్పుడు ఆమె కాకుండా క్యాండిడేట్ వేరే వాళ్ళు అయితే బాగుంటుంది. ఒకవేళ సానుభూతి అనుకుంటే కూడా ఇప్పుడు కాకుండా చనిపోయి కూడా ఎన్నో లేదు దగ్గర. అప్పటికించి ఏమైనా చేసి ఉంటే కొద్దిగా ఇంకొంచెం గట్టిగా ఉండేది, టకాపార్ నడిచేది. ఇప్పుడు అంతగానో అనిపిస్తుంది మాకు ఈ లోకల్. ఇప్పుడు ముస్లిం ఓటర్స్ కూడా ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు కదా ఈ ఏరియాలో. నెక్స్ట్ వాళ్ళు ఎటువైపు ఉంటారు? ఏ పార్టీ వైపు ఉంటారు? ఆల్రెడీ అజరుద్దీన్ కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నాడు. మినిస్టర్ అంట కదా ఇప్పుడు ఎవరు? అజరుద్దీన్. ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మరి కాసేపట్లో. అవునవును, వీళ్ళ ఎంఐఎం వాళ్ళు కూడా కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తారు కదా. అసదుద్దీన్ కూడా కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మరి అట్లప్పుడు ఇంకా ఎంఐఎం క్యాండిడేట్ ఇక్కడికి వచ్చింది లేదు. సో ముస్లింలు అందరూ నవీన్ యాదవ్ వైపు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వైపు. ఫస్ట్ నుంచి కూడా ఎంఐఎం, ఫస్ట్ నవీన ఎంఐఎం లో కూడా ఉండే కదా. సో అప్పటికించి ఆయనకు గట్టి పట్టు ఉంది అందులో. అంటే అసదుద్దీన్ చెప్పిండని చెప్పి ముస్లిం ఓటర్స్ వచ్చే అవకాశం ఉందా? చెప్తున్నారు ఈయన ఆల్రెడీ ఇలా చాలా రోజులు అందులో ఉన్నారు కదా. ఎంఐఎం లో కూడా చాలా రోజులు తిరిగింది కదా. సో మంచి మంచి వాళ్ళు ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు చేసినది కూడా ఉండొచ్చు, ఆయన అన్న అలా చేసినది. బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంది ఇక్కడ? ఇక్కడైతే పెద్దగా అయితే ఏమీ లేదు. బాగా 2023లో వాళ్ళకి 25,000 ఓట్ బ్యాంకు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈయన లంకల్ ప్రదీప్ రెడ్డి ఉండేనా? నాకు ఐడియా లేదు. దీపక్ రెడ్డి నాకైతే ఐడియా లేదు. దీపక్ రెడ్డి ఏమో మరి. నిరుద్యోగులు కూడా తిరుగుతున్నారు, వాళ్ళ ప్రభావం ఎటువైపు ఉంటుంది? ఎవరి మీద పడే అవకాశం ఉంటుంది? ఇక అంత డీప్ అయితే నాకు నాలెడ్జ్ లేదబ్బా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అంటే మనం ఇప్పుడు ముగ్గురు కలిసి అమ్మతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఒకసారి ఎటు పోతున్నామ్మా? ఇక్కడే ఈ ఏరియాలో ఉంటావా? కింద బాగున్నారా? ఏం పని చేస్తారమ్మా మీరు? నేనేం చెయ్య బిడ్డ, ఏం పని చేయవా? పింఛన్ వస్తుందా? మొత్తం ఎంత వస్తుందమ్మా? 4,000. నాకు చేయి బాగలేదు. 4,000 వస్తుందా? 4,000 మొత్తం అన్ని పాటలు తిరుగుతురా? ఏమో ఎలక్షన్ ఉందని తెలుసా? ఓట్లు వేయడానికి పోవడం తెలుసా? తిరుగుతురా? తిరుగుతాను, వస్తాను. ఎవరెవరు ఏ పాటలు తిరుగుతారు? వస్తాను బాగా. నవీన్ యాదవ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎట్లుంది? బాగుందా? వేస్తావా మరి? ఓటు వేస్తావా? మరి సారే కావాలంటున్నారు కదా జనాలు. తీరు వాళ్ళు మాట్లాడతారు బిడ్డ. మాత్రం వస్తాం చేస్తా అంటావు కాంగ్రెస్ కి. ఓకే, ఎట్లుందన్నా యువత ఏ పార్టీ వైపు ఉన్నారు? యువత అందరు కూడా నవీన్ యాదవ్ తరపునే ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎన్నో మన రూల్స్ లో లేకపోయినా కానీ, రూల్లో లేకపోయినా కానీ, ఆయనకి ఏ ఎమ్మెల్యే కానీ ఏ పదవి లేకపోయినా కానీ చాలా చేసిండు. ఇక్కడ పేదవాళ్ళకి కానీ పెళ్లిళ్ళు చేయడం కానీ, కొన్ని అధికారంలో ఉన్న వాళ్ళు కూడా చేయలేని పనులు అన్న చేసిండు.
కాబట్టి అందరూ కూడా అన్నకి ఇవ్వాలని మొగ్గు చూపుతారు అన్న. ఇప్పుడు ఆయన చేసిన సేవా కార్యక్రమాల కంటే ఎక్కువ ఈ రౌడీ షీట్ అనే ప్రచారం ఎక్కువ జరుగుతుంది. ఎందుకు? రౌడీ షీటర్ అంటారు. రౌడీ షీటర్ దేనికన్నా, ఇప్పుడు 10 మందికి ఏదన్నా అన్యాయం అయితే అన్న వచ్చి నించుండు, ఆపోజిట్ పెట్టిన కేసులు అన్ని డమ్మివి కానీ రూలింగ్ ఉన్నారు కావాలి. ఆ పరంగా అన్న మీద పెట్టిన అన్ని రౌడీ షీటర్ కానీ అన్న ఏది కూడా ఎవరిని కానీ కొట్టి గుంజుకోవడం లాంటివి ఇట్లాంటివి ఎప్పుడు చేయలే. అవి తప్పు సమాచారం చేస్తున్నారు. మరి ఇంకోటి సారే కావాలంటున్నాయి జూబ్లీ హిల్స్ ప్రజలు అంటున్నారు. మరి ఎవరు సార్ కావాలన్నా, సార్ కావాలి కానీ ఇక్కడ రావాలి మళ్ళీ అంటున్నారు. కేసీఆర్ రావాలని బీఆర్ఎస్ మళ్ళీ అధికారం ప్రజలు చెప్తారు అనేది మనం డిసైడ్ చేయడం కదా. ప్రజలు చెప్తారు, ఏది ఉన్నా ప్రజలు చెప్తారు. ఓటేసి వాళ్ళు ఏ విధంగా నిర్ణయించుకుంటే అదే తెలుస్తుంది లాస్ట్. ఎవరు కావాలనుకుంటారో ఎవరో వాళ్ళే చెప్తారు. మనం నువ్వు నేను అనుకున్నది కాదు కదా నాకు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో యువత కూడా బాగానే ఉన్నది కదా, అటువైపు కూడా బాగానే తిరుగుతున్నట్టు. కొన్ని చెప్పాలంటే బాగుండదు అన్న. మీ ముందు తిరగడం తిరుగుతుంది, లోపల నుంచి మాకే కాంగ్రెస్ కే మేము నవీన్ అన్నకి వేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు ఈయనకు భయపడి అట్లా అటు తిరిగి ఇటు ఓటేస్తామని చెప్తా ఉన్నారు. భయపడితే ఓటు టీఆర్ఎస్ కి వేసి అన్న ఓడిపోయాలి కదా, అంతే కదా అన్న. సింపుల్ గా ఇప్పుడు మనం బాలెట్ బాక్స్ లో ఏ అయితే ఓటేస్తారో ఎవరు చూడరు, అది అంతే కదా అన్న. ఒకవేళ నిన్ను ఓడిపియాలి మీతోనే తిరుగుతున్నామన్నా, మీతో భయము అదే ఉందంటే బ్యాలెట్ బాక్స్ లో పోయి ఓటు అయితే నువ్వు వేసింది నేను వేసింది ఎవరికి వేసింది తెలియదు, అట్లా ఓడిపోవచ్చు కదా. కానీ నవీన్ అన్న గెలిస్తే ఎట్లుంటది మరి ఫైటింగ్ అంటే అందరికి సానుభూతి వర్కౌట్ అయ్యే అవకాశం అన్న. ఇప్పుడు సానుభూతితోని ఇప్పుడు జరగదన్న. గత 15 సంవత్సరాల నుంచి అదే నడుస్తుంది, ఏ డెవలప్మెంట్ లేదు. నవీన్ అన్న రూలింగ్ లో లేకపోయినా ప్రతి ఒక్క హెల్ప్ గానీ, రోడ్లు గానీ, డైరీస్ గానీ, వైర్ల కనెక్షన్ గానీ, కరెంట్ గానీ అన్ని చేస్తుంది. అవును చూసారు అన్న, అది చేసారు. రౌడీ షీటర్లు వచ్చారు అన్న. ఇప్పుడు ఆల్ ఓవర్ తెలంగాణలో అన్న చేసిన హెల్ప్లు చాలా మందికి చేసిండు. పలానా రౌడీ షీటర్ వచ్చినా చేసిండు, మంచోడు వచ్చినా చేసిండు, చెడ్డోడు వచ్చినా చేసిండు. అది అభిమానంతో వచ్చారు కానీ మేము ఎవరిని కూడా విలువలే కదా. అంటే ఎక్కడ లేని రౌడీ షీటర్లు మొత్తం ఇక్కడ జూబ్లీ హిల్స్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈయన గెలిస్తే మాత్రం జూబ్లీ హిల్స్ మాగంటి గోపినాథ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ కార్యకర్తలను కూడా కొట్టిండు, సొంత కార్యకర్తలను కూడా గుంజి కొట్టిండు. వీడియో మాగంటి గోపినాథ్ సొంత కార్యకర్తలని గుంజి కొట్టిండు. ఎందుకంటే ఆయన బ్యానర్ చిన్నగా చేసిండు అని చెప్పి. ఇట్లా చాలా అయినాయి అన్న. మీరు పాత యూట్యూబ్ లో కొట్టి చూస్తే చాలా ఉన్నాయి పాత. కానీ ఆమె కూడా ఎమోషన్ అవుతుంది, ఏడుస్తా ఉంది కదా, మా భర్త చనిపోయిండు లేడు అని. మేము కూడా మాకు కూడా బాధ ఉంటది. మాగింటి గోపినాథ్ అంటే ఇన్రోల్ చేసింది కాబట్టి ఒక చనిపోయింది అంటే మాకు కూడా బాధ ఉంటది. కానీ ఇక్కడ జూబ్లీస్ కోరుకుంటున్నారు ఏంటంటే డెవలప్మెంట్ కావాలి. ఎన్ని రోజులు ఇట్లా సానుభూతితోని ఒకసారి కేటీఆర్ చెప్పింది సానుభూతితో ఓటు వేయొద్దు మనం అంటే, ఇప్పుడు మళ్ళీ మీరు అదే యూజ్ చేస్తారా? మీరే అన్నారు ఓటు వేయొద్దు సానుభూతితో, ఇప్పుడు మళ్ళీ మీరే ఇదంతా కేసీఆర్ ముఖం చూసి ఉన్నాడు కదా. చూద్దాం ఇంకా ప్రజలు సల్మాన్ ఖాన్ జాయిన్ అయినట్టు కదా బీఆర్ఎస్ పార్టీలో. మంచి ఒక మాట, పోక్సో కేసు కూడా ఉంది ఆయన మీద, 25 క్రిమినల్ కేసు ఉన్నాయి. మరి ఆయన బయటికి పెట్టరా అన్న? నవీన్ యాదవ్ ఇంపాక్ట్ పడుతుందా సల్మాన్ ఖాన్ తోటి? పడదన్న. వాళ్ళు అన్న ట్రస్ట్ పెట్టి పైసలు తీసుకున్న వాళ్ళు అన్నంత. నవీన్ అన్న అట్లా కాదు, సొంతం పైసలు పబ్లిక్ కి పెట్టిన నవీన్ అన్న మనిషి. మీరు ప్రజల్ని అడగండి. ఇప్పుడు మేమంటే అన్నతో అది ఇది అని అంటారు కదా, యూత్ అని. పెద్ద మనుషులు కూడా అడగండి, మీకు తెలుస్తుంది ఏంది అని చెప్పి. అంతే కదా. ఇప్పుడు అన్న ఉన్నాడు అన్న, ఇప్పుడు అన్న ఇండిపెండెంట్ చెప్పడం చేస్తాడు. అన్ని పక్కకు పెట్టి అన్ని పార్టీలు తిరుగుతారా ఎట్లా? ఏం నడుస్తుంది జూబ్లీ హిల్స్ లో? అన్ని పార్టీలని కాదు, ఇప్పుడు ప్రెసెంట్ చూస్తే ఇప్పుడైతే ఇక్కడ 50 మంది పోటీ చేస్తారు. దాంట్లో మాత్రం కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్యనే పోటీ ఉంది. గతంలో చూస్తే ఒక 5 ప్రధాన పార్టీలు పోటీలో ఉంటుండే, 5 ప్రధాన పార్టీలు కూడా ప్రజల మధ్యలో ఉంటుండే. ఇప్పుడు మాత్రం కేవలం ఇద్దరే, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ హోరాహోరీగా ఉంది ఇప్పుడు. ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే అక్కడ ఏంటంటే భర్త చనిపోయాడు, ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అది ఇక్కడ ఏంటంటే తను 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి 2 పర్యాయాలు కార్పొరేటర్ గా పోటీ చేసి ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేసిన తను ఒక ఆర్గనైజింగ్ సంస్థ పెట్టి ఆ సంస్థ ద్వారా పూర్ పీపుల్స్ కి, స్టూడెంట్స్ కి, లోకల్లో ఎవరైనా చనిపోయినా ఏమైనా వాళ్ళకు డబ్బులు ఆర్థికంగా సాయం చేయడము. ఎవరు ఎక్కడో షేక్పేటలో చనిపోయినా వాళ్ళు కార్యకర్తల సమాచారం ఇస్తే వాళ్ళ ద్వారా వాళ్ళకి డబ్బులు ఒక 20,000 అట్లా జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ మొత్తం గల ఎక్కడైనా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నవీన సహచరులు ఉండి అన్న ఇట్లా అయింది పలానా దగ్గర వాళ్ళ పూర్ పీపుల్ అన్న అంటే వాళ్ళ ద్వారా ఒక 20,000 ఆయన తోచినంత సహాయం చేస్తుండే. ఇక్కడ కూడా ఏంటంటే మేము గత 16 సంవత్సరాలు చూస్తున్నాం. ఇక్కడ నవీన చాలా మంది కూడా హెల్ప్ చేసింది. వాళ్ళ డాడీ కూడా చాలా మందికి తను ఏంటంటే నేనైతే 36 years నుంచి ఇక్కడ ఉన్నా అన్న.
అన్న మాత్రం ఈ ఒక్కరి దగ్గర ఒక 5,000 10,000 వసూలు చేసిన దాఖలాలు లేవు. ఎవరైనా ఇల్లు కట్టినా ఏం చేసినా డబ్బులు అడిగే దాఖలాలు లేవన్న. ఈయన డైరెక్ట్ ఇన్వాల్వ్ కాకుండా కానీ ఈయన మనుషులు బెదిరిస్తారంట కదా, ఆయన పేరు చెప్పి వసూలు చేస్తారంట. ఒక్క మాట చెప్తాన్నా, ఈ రోజుల్లో ఎవరు భయపడతారన్న చెప్పండి. కేసీఆర్ చెప్పిండు ఇంటి ముందర ఇటుకేసినా ఇసుకేసినా రూపాయి ఏదని చెప్పిండు. మళ్ళీ ఇట్లా ధమ్కిలిసి ఎవరు భయపడుతున్నా, ఎవ్వరు భయపడాలి. ఇవన్నీ కేవలం ఊహకాలు. అంటే ఇప్పుడు నవీన సహచరులు అలాంటి పనులు చేయరు. అలాంటి పనులు చేసి ఊరుకున్న వాళ్ళు ఎవరు లేరు. అర్థమైందా? ఇప్పుడు అందరికీ ఒకటి అదైపోయింది. అన్ని నంబర్లు తెలుసు, 100 డైల్ నెంబర్ తెలుసు, 108 తెలుసు, 1930 తెలుసు, అన్ని తెలుసు. ఎవరు భయపడే స్థితిలో లేరు. అంటే భయపడాలంటే ఒక్కరు ఇద్దరు భయపడుతుండొచ్చు, అట్లేం లేదు. కానీ వాళ్ళకు కూడా మేము ఓవరాల్ సపోర్ట్ ఇస్తాం. అట్లా నవీన పేరు చెప్పి బెదిరించే వాళ్ళైతే ఎవ్వరు లేరన్న. ఇప్పుడు బీజేపీ ఇక్కడ సైలెంట్ గా కనిపిస్తా ఉంది. అదే ఈ సైలెంట్ ఓట్ బ్యాంకు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటుందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటుందా? 50-50 ఉంటది అన్న. ఇక్కడ ఏంటంటే భారతీయ జనతా పార్టీ కొద్దిమంది కార్యకర్తలు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ అభిమానులు కానివ్వండి, ఒక 80-90% అయితే నాకు ఉన్న సంవత్సరం బట్టి అయితే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సపోర్ట్గా ఉన్నారంటే నవీన యువకులు, నవీనతో వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి. నవీన అయితే మనకు న్యాయం చేస్తాడు అనే కోణంలో కూడా వాళ్ళ కార్యకర్తలు అభిమానులు నవీనకు సపోర్ట్ గా ఉన్నారు. కొద్దిమంది ఒక 20-10% బీఆర్ఎస్ కు ఉన్నారు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పెద్ద సంఖ్యలో రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదంతో, ఆమె ఆశీర్వాదంతో జూబ్లీస్ నియోజకవర్గంలో సంచలనం జరగబోతా ఉంది, అద్భుతం జరగబోతా ఉంది. ఏం జరిగినా గెలుపు అనేది 1,00,000 ఓట్లతో గెలవచ్చు, 1 ఓటుతో గెలవచ్చు. ఆ 1 ఓటుతో గెలుస్తారా, 1,00,000 ఓట్లతో గెలుస్తారా, 50,000 ఓట్లతో గెలుస్తారా అని కాదు. కానీ గెలుపు మాత్రం తప్పకుండా ఒక సంచలనం, అద్భుతం అయితే జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ జరగబోతా ఉంది. ఒక్కసారి ఎటు పోతారన్నా? ప్రచారంలో పోతున్నాం అన్న, ప్రచారంలో. అన్ని పార్టీ వాళ్ళు వస్తారా ప్రచారానికి? ఇప్పటి వరకు ఏ పార్టీ వాళ్ళు మీకు ఓటు అడిగి వచ్చి? అన్ని పార్టీ వాళ్ళు వచ్చారు కానీ మాకు ఇక్కడ ఓట్లేదు. ఆంధ్రనా? ఆంధ్ర. ఇప్పుడు ఇక్కడ 3 పేర్లు మీకు వినిపిస్తా ఉన్నాయా, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అని. ఇప్పుడు మీ దగ్గరికి చాలా మంది టిఫిన్ సెంటర్ అనేది టిఫిన్ చేయడానికి వస్తూ ఉంటారు కదా, ఏమంటారు అమ్మా, ఎవరు గెలుస్తారు అంటున్నారు? ఇప్పటి వరకు నన్ను ఎవరేం అడగలేదు. ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటారు కదా, ఆయన గెలిస్తే బాగుండు, ఈయన గెలిస్తే. లేదు, ఎక్కువసేపు కూర్చోరు. అంటే ఇక్కడ అయితే మాట్లాడద్దనే చెప్తాను నేను. చెప్పేస్తాను. ఎందుకంటే ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి, అందుకని ఇక్కడ ఏమీ మాట్లాడద్దనే చెప్తాను. ఇప్పుడు ఎలక్షన్ సీజన్ నడుస్తుంది కదా, గిరాకీ బానే ఉందా? గిరాకీ అంటే వాళ్ళు ఇక్కడ మామూలు డల్లే అంతే. ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి అన్ని పార్టీ వాళ్ళు చెప్పి నేను పైసలు తర్వాత ఇస్తాం తినిపోరా, అట్లేం లేదు. ఎవరేం చేయలేదు. ఇక్కడ నవీన్ యాదవ్ పేరు చెప్పు బెదిరిస్తావురా మీకు? అలాంటిది ఏం లేదమ్మా. బీజేపీ పేరు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పు బెదిరిస్తా ఉన్నారు? లేదు, ఏం చేయలేదు. మా ఎప్పుడు టిఫిన్ తిన్నా డబ్బులు ఇచ్చేస్తే వెళ్ళిపోయారు. ఎట్లుంది అక్కడ ఏపీలో చంద్రబాబు పరిపాలన? బాగా ఉందా? బాగానే. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ పాలన? బాగానే ఉంది. మరి ప్రెసెంట్ జగన్ తో పోల్చుకుంటే ఏ విధంగా ఉంది? అంటే కొంచెం బెనిఫిట్ గానే ఉంది. కొంచెం మరి ఇంకా కొంచెం టైం కొద్దిగానే ఉంది కదా, ఆయన ఎక్కువ టైం తీసుకున్నారు కదా, ఇంకొంచెం టైం గడిస్తే గానీ ఎవరికి ఏమీ చెప్పలేము. డెవలప్మెంట్ అయితే జరుగుతుంది, స్లోగా జరుగుతుంది. మరి అంటే ఆయన ఎక్కువ టైం లో ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్కువ జరిగినాయి. జగన్ ఏం చేయలేదమ్మా మీకు? ఏం చేయలేదని కాదు, అంటే మూమెంట్ ని బట్టి తెలుస్తుంది అంతే. ఎవరు ఎక్కువ తిరుగుతారు? గట్టిగా ఎవరు తిరుగుతారు? గట్టిగా అంటే ఏమన్నా అందరూ తిరుగుతా ఉంటారు. అందరూ మీది ఎక్కడ? మాది ఇక్కడ ఎట్లా ఉంది మరి ఎన్నికల వేడి? ఎన్నికల వేడి అంటే ఎట్లా ఉన్నాయిగా, అన్నది పోరు ఉంటా అంటే ఇంకా అన్న నవీన్ అన్నది ఏమో చెప్పలేము. అయితే ఆ మాట మనసులో నుంచి వస్తలేనట్టుంది. అన్న 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 అని చెప్పి భయపడకుండా మాట్లాడుకుంటా. లేదన్నా, భయంగా అనిపిస్తుంది. భయం ఏం లేదప్పా, అయితే నడిచేది అదే కదమ్మా. ఏం నడుస్తుంది? అదే నడుస్తుంది అన్న. మీకేమనిపిస్తుంది అన్న చూస్తూ ఉంటే, మాట్లాడుతున్న మాటలు? నాకు భయం. నవీన్ అన్న ఎందుకు అన్న? ఒక నిమిషం అన్న, నమస్తే. సో నేను అసెంబ్లీ ఎలక్షన్లో మీ తాండూరు మొత్తం తిరిగిన. సో లాస్ట్ టైం కూడా మీకు కాల్ చేసినాను, కాళోజీ
సంబంధించి కంపెనీకి సంబంధించి సిరప్ గురించి కాల్ చేసి ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. జూబ్లీస్తో తిరుగుతూ ఉన్నాం, పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో పబ్లిక్తో మాట్లాడుతూ ఉంటే తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు కనిపించారు. సో అలా ఒపీనియన్ కూడా తెలుసుకునే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. నమస్కారం. సో ఎట్లుంది తాండూరు? తాండూరు చాలా బాగుంది. సో ఎందుకు ఈ ప్రశ్న అడుగుతానంటే తాండూరు మొత్తం నేను తిరిగిన, ఎందుకంటే నా బాధ్యత అప్పుడు ఆనాడు ఎట్లుండే అంటే మార్పు రావాలి, కేసీఆర్ గెలిస్తే మా జీవితాలు ఆగమవుతాయని చెప్పి తాండూరు మొత్తం తిరిగితే, సో మార్పులో తాండూరు వాళ్ళు కూడా భాగస్వామ్యం అయితే మీకు అవకాశం ఇచ్చారు. తక్కువ రోజులలో నాకు అవకాశం ఇచ్చిండ్రు, తాండూరు ప్రజలు ఆశీర్వదించారు. వారు అనుకున్న మీదగా ఈ రోజు డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి కానీ అధ్వానంగా ఉండే ఒక్కొక్కటి దాదాపు గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ రోజు 1000 కోట్ల రూపాయలు ఈ రోజు రోడ్స్ కానీ ఇవ్వడం జరిగింది, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి మనం ఏదైతే ప్రజలు ఆశించారో వారి ఆశయాలకు తగ్గట్టుగా మనం పనిచేస్తా ఉన్నాం. ఓకే. సో ప్రధాన సమస్య నాకు తాండూరులో కనిపించింది, ఒక విలేజ్కి వెళ్తా ఉంటే ఒక రోడ్డు మొత్తం పొట్టు ఆగం ఉంటుంది. అసెంబ్లీ ఎలక్షన్లో తిరుగుతున్నప్పుడు అదే పరిస్థితి కనిపించింది నాకు, ఎంపీ ఎలక్షన్లో తిరుగుతున్నప్పుడు అదే పరిస్థితి కనిపించింది. ఆ రోడ్డులో ఏమైనా మార్పు వచ్చినాయా అంటే నాకు ఎగ్జాక్ట్లీ ఆ ఏరియా గుర్తుకులేదు. తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రోడ్లను కూడా దాదాపు ఇప్పటికీ ఒక 1000 కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో తాండూరుని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉన్నది. అసెంబ్లీ ఎలక్షన్స్ కు పార్లమెంట్ ఎలక్షన్స్ కు 6 months గ్యాప్ ఉన్నది. సిస్టమ్ అంటే శాంక్షన్ అయినా కావాలా, దానికి టెండర్ ప్రాసెస్ ఉంటుంది. అయిపోయి కూడా 1 year కంప్లీట్ అయిపోయినాయి అని ఆల్మోస్ట్ వర్క్స్ అన్ని టెండర్స్ అయిపోయినాయి. కొన్ని వర్క్స్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి, ఇంకా కొన్ని టెండర్ ప్రాసెస్ లో ఉన్నాయి. ఈ 1 year కాలంలో ఈ సంవత్సరంలో 3-4 months నుంచి కంటిన్యూ వర్షాలు కూడా పడతా ఉన్నాయి. దాని నుంచి ఎందుకంటే బీటీ రోడ్లు వేయాలంటే ఇది వాడాలంటే వర్షాలు పడితే రోడ్లు ఇవ్వడానికి రాదు. ఇవన్నీ వర్షాలు తగ్గిన ఎంబడి అన్నింటినీ కూడా కంప్లీట్ రోడ్లు ఈ సంవత్సర కాలంలో కంప్లీట్ చేస్తాం. సో ఆ పొల్యూషన్ నుంచి ఏమైనా తాండూరు ప్రజలకు విముక్తి దొరికినట్టేనా? ఎందుకంటే చాలా మంది మహిళలు ఉపాధి కోసం రోడ్ల పైన సో ఆ బండలు మోయనికి ఆ నెత్తి మీద టవల్ పెట్టుకొని కూర్చుంటా ఉంది. ఇప్పుడు జిన్గుర్తి గ్రామంలో ఒక 350 ఎకరాలు కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. తాండూరులో ఉన్నటువంటి పాలిష్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా TSISCs వాళ్ళకి అప్పచెప్పినాం. రోడ్స్ కూడా కంప్లీట్ అయిపోతా ఉన్నాయి. ఆ పాలిష్ ఇండస్ట్రీ వాళ్ళు సహకరిస్తే ఎంబడే ఆ రేటు కూడా ఫిక్సేషన్ చేయడం జరిగింది. అన్ని కూడా ఆ ఇండస్ట్రీ స్టోన్ ఇండస్ట్రీని బయటకు పంపిస్తే పొల్యూషన్ తగ్గుతుంది ఖచ్చితంగా. మీరు తాండూరు నుంచి జూబ్లీహిల్స్కి వచ్చినారు ఇప్పుడు, ఎందుకు మీ అభ్యర్థి గెలుపు అటు ఇటు అవుతుందన్న ఏమన్నా భయంతో ఇటు వచ్చి? అదేం లేదు, జనరల్ గా మా కొద్ది ముందే వాళ్ళు 2 నెలల నుంచి అవతల వాళ్ళు చేస్తా ఉన్నారు. మనం కూడా మనకు తోచిన సాయం, మనకు ఎమ్మెల్యేని గెలిపించుకోవాలా, ఏ విధంగా ఉందో చూద్దామనే ఉద్దేశంతో మనం రావడం జరిగింది. గెలవడం అనేది మాత్రం 100% పక్కా. ఇది నవీన్ యాదవ్ గెలుపుని ఎవ్వరు కూడా ఆపలేరు. ఈ రోజు భారీ మెజార్టీతో ఈ రోజు గెలవబోతా ఉన్నాడు. అంటే మీరు డోర్ టు డోర్ ప్రచారం చేస్తారు కదా సార్, ఎలా అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? ఎందుకంటే కొంతమంది సారే రావాలి, బాపును మిస్ అవుతున్నాం, కేసీఆర్ రావాలి, 2 సంవత్సరాల పాలన బాగాలేదు, 10 సంవత్సరాల పాలన బాగుంది అని చెప్పి అంటూ ఉన్నారు. ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ కేసీఆర్ పరిపాలించినటువంటి పాలనే ఉన్నది. వారి పాలన వాళ్ళ గుర్తుపైన గెలిచినటువంటి వ్యక్తే ఉన్నాడు. 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఈ జూబ్లీహిల్స్ అభివృద్ధి జరగలే. జూబ్లీహిల్స్ అభివృద్ధి అంటే గతంలో PJR గారు ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ లో. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలే. మళ్ళీ మనం కాంగ్రెస్ నే తెచ్చుకోవాలా, కాంగ్రెస్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది, మా బస్తీలు బాగుపడతాయని చెప్పి ప్రతి బస్తీ వాసులు ఈ రోజు అదే కొడతా ఉన్నారు. అంటే బస్తీ బాగుపడుతుందని చెప్పి మీరు అంటున్నారు. మరి సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ రౌడీ పాలన నడుస్తుంది. నామినేషన్ ర్యాలీ చూస్తే కూడా బీభత్సంగా వైరల్ అవుతుంది. అంటే ఇక్కడ తెలంగాణలో ఎక్కడ లేని రౌడీ షీటర్లు ఇక్కడ జూబ్లీహిల్స్ లోనే ఉన్నారు. అంటే మీపై ఇంపాక్ట్ పడే అవకాశాలు ఏమైనా ఉంటాయి? అవి వాళ్ళు సోషల్ మీడియాని మెయింటైన్ చేస్తా ఉన్నారు, గ్రౌండ్ కాదు. ఒక వ్యక్తి చదువుకున్నటువంటి వ్యక్తి, నవీన్ యాదవ్ అన్నటువంటి వ్యక్తి యువకుడు, చదువుకున్నటువంటి వ్యక్తి. ఎక్కడ పోయినా నవీన్ అన్న మంచోడు, నవీన్ మాకు ఏ పదవి లేకున్నా ఒక 10 సంవత్సరాల నుంచి సోషల్ యాక్టివిటీ చేస్తూ ఉన్నాడు. ఎగ్జాంపుల్ మీకు చెప్తా ఉన్నాను, గురుద్వార్ కాలనీ ఉంది పక్కకి, మీరు వెళ్ళరండి, మేము అక్కడికి వెళ్ళాం. ఖచ్చితంగా నవీన్ అన్న మేము గెలిపించుకుంటాం. మాకు కావాల్సినటువంటి గ్రేవ్ యార్డ్ మేము అడగకముందే మాకు సొంత డబ్బులతో గ్రేవ్ యార్డ్ ఇచ్చిండు. మాకు కావాల్సినటువంటి మా గురుద్వార్ కావాల్సినటువంటి ఏ వసతి ఏది అడిగినా కానీ ఇమ్మీడియట్ కాదనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా నవీన్ యాదవ్ మేము మిస్ చేసుకోము, ఆయన ఎమ్మెల్యేగా చూస్తామని చెప్పి వాళ్ళు 2 ఏళ్ల పరిపాలన గురించి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఇచ్చిన హామీల గురించి కూడా సో ఏమని పబ్లిక్ రిక్వెస్ట్ చేయబోతా ఉన్నారు? ఎందుకంటే మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా ఇంకా పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. సో అవిటి గురించి కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. గత 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని వాళ్ళకి ఆ రోజు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే ఈ 10 సంవత్సరాల కాలంలో అస్తవ్యస్తం చేసినటువంటి పాలన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటూ ఈ రోజు మా మహిళా సోదరులకు ఉచితంగా బస్సు కానివ్వండి,
10 సంవత్సరాల కాలంలో ఒక తెల్ల రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపన వాళ్ళే. ఏ రేషన్ కార్డు లేనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసి జిరాక్ల సెంటర్ పోయి జిరాక్స్లే పెట్టుకున్నారు కానీ ఒక తెల్ల రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపన వాళ్ళే. రేషన్ కార్డు లేని వారికి అందరు కూడా వాళ్ళ ఇంటికి వచ్చి ఇచ్చిస్తామని చెప్పినాం, వాళ్ళ ఇంటికి ఇచ్చేసినాం రేషన్ కార్డ్స్. రేషన్ కార్డులే కాకుండా ఈరోజు యావత్ భారతదేశంలోనే 29 రాష్ట్రాలలో ఎక్కడ కూడా లేనటువంటి సన్న బియ్యాన్ని ధనికులు ఏదైతే సన్న బియ్యం తింటా ఉన్నారో పేదలు కూడా సన్న బియ్యం తినాలనే ఒక మంచి లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మన గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై మినిస్టర్ గారు కానివ్వండి ఒక చక్కటి ఆలోచన చేసి ఈరోజు బీదలకు సన్న బియ్యం ఇస్తా ఉన్నారు. బీదలు చాలా హ్యాపీగా ఉన్నారు. అదే కాకుండా గతంలో ఏదైనా ఇందిరమ్మ ఇల్లు బీదలకు ఇచ్చిందంటే, సంక్షేమం ఇచ్చిందంటే ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ గవర్నమెంట్నే ఇచ్చింది. గత ప్రభుత్వం చూసినాం, అంత కొద్ది ముందు చాలా మాటలు మాట్లాడినరు. అల్లుడు స్తోత్రం అనుకోవాలి, బిడ్డు స్తోత్రం అనుకోవాలి, ఇవేమి ఇండ్లు ఉన్నాయి, పండుకుంటే కాళ్ళు తాగుతాయని చెప్పి విమర్శలు చేసిండ్రు. పెద్దగా కట్టిస్తామని చెప్పిండ్రు. ఎన్ని ఇండ్లు కట్టించారో మీకు అందరు కూడా తెలుసు, ఏ గ్రామానికి పోయినా తెలుసు. మళ్ళీ మనం 2 సంవత్సరాల లోపల ఈరోజు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం ఉండొద్దని చెప్పి మేము ఏ విధంగా అయితే ముందు చెప్పి ఉన్నామో అదే విధంగా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇండ్లు కట్టిస్తా ఉన్నాం ప్రతి నియోజకవర్గానికి. ఈ రోజు 3500 ఇండ్లు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పిన 5 కోట్లు ఇస్తాము, 5 లక్షలు ఇస్తాము, మిగతా దానికి దీనికి అనేసి ఇట్లా పేదవాళ్ళని తిరిగి ఆడిపిస్తుండ్రు. ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని రాలేదు. మళ్ళీ ఆడపిల్లల మహిళలకి 2500 వేస్తామండి, అవి రాలేదు. గ్యాస్ 500 చేస్తామండి, అది కాలేదు. ఇంకా రెంట్లేమో పెరుగుతూనే ఉన్నాయి కానీ ఏం తగ్గుతలేవు. ఖచ్చితంగా ప్రాబ్లం ఏంటంటే మీరు చేసిన దాని గురించి మీరు చెప్పుకుంటున్నారు, సో పబ్లిక్ ఏందో రాని దాని గురించి పబ్లిక్ ఆలోచిస్తున్నారు. మనకొచ్చి అమ్మ చెప్పింది వాస్తవమే. మనం 2 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఇప్పటికే ఉచితంగా ఫ్రీ మహిళలకు బస్సులు ఇస్తా ఉన్నాం. 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చినా కొంతమందికి రాలేకుండొచ్చు. వాళ్ళకి కూడా మాక్సిమం గ్రామీణ ప్రాంతంలో మాక్సిమం తీసుకోవడం జరిగింది. కొద్దిగా అర్బన్ లో కొద్ది ఇబ్బంది ఉంది. ఏదంటే అధికారులతో కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మన లీడర్షిప్ తక్కువ ఉండడం కానివ్వండి, కొద్దిగా బీదలకు అన్యాయం జరుగుతూ ఉన్నది. తప్పకుండా వాళ్ళకందరూ కూడా తప్పకుండా ఇస్తాం. 200 యూనిట్ల వరకు కూడా కరెంట్ ఫ్రీ ఇస్తామని చెప్పినాం. మాక్సిమం అది కూడా 100% ఇవ్వడం జరిగింది. ఈ 500 మాత్రము కొంతమందికి రాకపోవచ్చు. వాళ్ళు ఏమైతుందంటే వాళ్ళ ఆధార్ కార్డుని కేవైసీ అప్లోడ్ చేసుకుంటేనే కానీ వాళ్ళకి రావడం జరుగుతుంది. వీళ్ళ ఇంటెన్షన్ అంటే మీరు 100 రోజుల్లో 6 గంటలు అమలు చేస్తామని చెప్పారు కదమ్మా, వాళ్ళ బాధ కూడా అదే కదా. 100 రోజులు అమ్మ, మనము ఏదైతే ఆ రోజు ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్పినామో ఈ రోజు 8 లక్షల కోట్లు అప్పు చేసి మనకి ఇచ్చిపోయాడు. అప్పు చేసి ఇచ్చిపోయినందుకు కొద్ది ఇబ్బంది అవుతుంది. అయినా మనం అప్పుని ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటూ ఈ రోజు ఇల్లు అల్కగానే పడేది కాదు. ఒకటే రోజు 4 అన్నదమ్ములు ఉంటారు, అందరినీ సమానంగా చూడలేం. 4 కొడుకులు ఉంటారు, అందరినీ ఒకటే రోజు అందరికి ఒకటేసారి చేయాలంటే చేయలేం. ఒక్కొక్కటి చేసుకుంటా వస్తాం. ఇంకా 3 సంవత్సరాల టైం ఉన్నది మనకు. ఖచ్చితంగా మా మహిళా సోదరుమణులకు 2500 రూపాయలు ఇచ్చే బాధ్యత మాకు పైన ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాం. 4000 పింఛన్ ఇస్తామని చెప్పినాం. 4000 పింఛన్ ఉంది, ఖచ్చితంగా ఇస్తాం. ఇందిరమ్మ ఇండ్లు మీకు ఎక్కడ కూడా లేదు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతంలో స్టార్ట్ అయింది. ఇక్కడ మన లీడర్ కొద్ది ఇది ఉంది. గత పాలకులు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు పట్టించుకోలేరు. మీరు నవీన్ యాదవ్ గారిని గెలిపేయండి. ఖచ్చితంగా నిరుపేదలకు అందరు కూడా ఇండ్లు 5 లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేనే ఖచ్చితంగా మీకు ఇస్తారని చెప్పి కూడా కుండ బద్దలు కొట్టి చెప్తాం. 2 కీలకంగా తీసుకుంటా ఉన్నాయి. ఓటుకు పైసా వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇస్తే ఎంతో కొంత మీరు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అధికార పార్టీగా మేము ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వలేము. మేము చేసినటువంటి సంక్షేమమే చూడమంటున్నాం. మేము ఖచ్చితంగా పనిచేస్తాము. పనిచేసే వారికి ఓట్లు వేయమని చెప్తా ఉన్నాం. దానికి ఉదాహరణ నవీన్ యాదవ్ గారే. తను ఏ పదవిలో లేకున్నా గానీ చాలా సోషల్ యాక్టివిటీస్ చేసేది. ఈ రోజు యూత్ ఎక్కడ పోయినా గానీ నవీన్ అన్న మంచోడు, మా పదవిలో ఉన్నా లేకున్నా మాకు ఈ పని చేసిండు ఆ పని చేసిండు మా కాలనీకి, ఖచ్చితంగా మేము నవీన్ యాదవ్ గెలిపిస్తామంటున్నారు. తప్పకుండా డబ్బులు కాదు, మేము చేసే సర్వీసు. ఖచ్చితంగా సంక్షేమం అంటేనే కాంగ్రెస్ పార్టీ మంచి సంక్షేమం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. డబ్బులకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇచ్చి ఓట్లు వేసుకోదు. మేము చేసేటువంటి పనులే చెప్పుకుంటాం, పనులు చేసి ఓట్లు ఏమని చెప్పి అడుగుతాం. ఖచ్చితంగా వేయడానికి ఉంది. నిరుద్యోగులు కూడా తిరుగుతా ఉన్నారు బాగా. ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ తో పాటు వాళ్ళతో ధీటుగా కూడా నిరుద్యోగులు పోరాటానికి అయితే సిద్ధమయ్యారు. చూడొచ్చు, టీషర్ట్లు, జెండాలు, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఏ కండువాలు అయితే పట్టుకుంటా ఉన్నారు. సో వీళ్ళ నిరుద్యోగ కండువాతోటి
నిరుద్యోగ ఫ్లెక్సీలతోటి, నిరుద్యోగ పోస్టులతోటి వాళ్ళు కూడా బలంగా ప్రచారం చేస్తా బయట ఉన్నారు. నేను చూస్తుంటే గోడలపై నుంచి కూడా వాళ్ళతో ఈక్వల్ గా కూడా నిరుద్యోగుల స్టిక్కర్లు మనకు వాళ్ళు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కటి ఉంటే ఇలా ఈ రెండు Yes, అవును. అంటే నిరుద్యోగులు కూడా కష్టపడుతున్నారు. అంటే అమ్మ ఒక డౌట్, గోడ పైన చూస్తూ ఉన్నాం ప్రధాన పార్టీలతో పాటు కూడా మీది కూడా కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఒకటేస్తే మీరు రెండు వేస్తారు, వాళ్ళు రెండు వేస్తే మీరు మూడు వేస్తున్నారు. అంటే వాళ్ళతో ధీటుగా పోటీకి సిద్ధమవుతున్నారా? ఓట్లు కూడా అట్లే పడతాయి, వాళ్ళకి ఒకటేస్తే మాకు రెండు పడతాయి. ఒక ఇంట్లో వాళ్ళకి ఒకటి చీటింగ్ పడితే అయితే మాకు రెండు అవుతాయి. ఒక్కరికి ఒకటే ఓటు ఉంటుంది కదా. అదే ఒక ఇంట్లో వాళ్ళకి ఒక్క ఓటు పడితే మాకు మిగతా ఓట్లు మాకు పడతాయి అంటున్నా నేను. ఓకే. ఏంది అడావిడి టీ షర్ట్లు, జెండాలు మనకి అనిపించాలి కదా కలర్ఫుల్ నిరుద్యోగులం అంటే ఏందో తెలీదా? అందుకే ఇవన్నీ మొత్తం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కావాలని ఇట్లా చేస్తే కొంచెం స్పెషల్ ఉంటది, కొత్తదనంగా ఉంటది అని చెప్పేసి ఇట్లా చేస్తున్నాం. అవును, ఎందుకంటే మేము ధర్నాలైనా ఏమైనా నోటిఫికేషన్ల గురించి అయినా ఇట్లా ఫైట్ చేస్తాం కదా, అందుకే ఇప్పుడు కూడా అట్లా చేస్తున్నాము. జెండా అడావిడైనా ఓటు రూపంలో కూడా అదే అడావిడి కనిపించే అవకాశం ఉంటుందా? ఇప్పుడు హడావిడి ఇప్పుడు కనిపిస్తుంది అంటే ఓట్ల రూపంలో కూడా కనిపిస్తుందనే కదా అర్థం. ప్రజల స్పందన బాగుంది, ఖచ్చితంగా వేస్తామని చెప్తున్నారు. ఇక లోపల పోయి మనం చూడలేము, కాకపోతే వేస్తామని అయితే చెప్తున్నారు. ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి యువకులకు భవిష్యత్తు అనుకుంటే ఒక నినాదంతో ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. అవును, వర్కౌట్ అవుతుందా జూబ్లీ హిల్స్ లో? 100% అవుతుంది. ఎందుకంటే పోయినన్ని రోజులు భయానికే కత్తులకే లొంగే రోజులు పోయినాయి. అవన్నీ భయం బయట కనిపించినా లోపల ఓటు మాత్రం మాకే పడుతుంది. ఢిల్లీ నుంచి ఎంత మందిని కలిసినారు మీరు? చాలా మందిని యూసుఫ్ గూడలో ఒక 200 ఇళ్ళు 200 వరకు కలిసినాం, చాలా మందిని కలిసినాం. అవి కూడా చిన్న చిన్న షాప్స్ ఎవరైతే పెట్టుకున్నారో మంగళ షాపులు, ఇలాంటి కిరాణా షాపులు, ఇస్త్రీ చేసే వాళ్ళనే కలిసినాం ఎక్కువ. ఎలా ఉంది వాళ్ళతో నిరుద్యోగ సమస్య అంటే వాళ్ళకి అవగాహన ఉన్నట్టు అనిపిస్తా ఉందా? వాళ్ళ పిల్లలు కూడా చదువుకున్నారు కదా, అర్థం అవుతుంది వాళ్ళకి. ఇంతకు ముందు కూడా మనం ఉద్యమాలు చేసినవి సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నారు. వాళ్ళు పోగానే గుర్తుపడుతున్నారు, మంచిగా స్వీకరించి మాట్లాడుతున్నారు కూడా. వాళ్ళు బాగుంది, ఇప్పుడైతే రెస్పాన్స్ అయితే మంచిగా ఉంది. ఎవరు కూడా ఇట్లా వ్యతిరేకంగా మీరు ఎందుకు వచ్చిర్రు మేము ఇట్లా అట్లా అని ఎవరు మాట్లాడలేదు. రెస్పాన్స్ అయితే బాగుంది. నేను ఒక వీడియో చూసినా మీరు ప్రచారం చేస్తా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటేద్దన్న మాట చెప్తారు. ఇక్కడ మీ పోటీ కాంగ్రెస్ పార్టీయా, బీఆర్ఎస్ పార్టీయా, బీజేపీ పార్టీ? ఒకవేళ మీకు ఓటు కావాలనుకుంటే 3 పార్టీలకు ఓటేయకండి, మాకు ఓటేయండి అని అడగాలి కదా. అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి అన్నప్పుడు ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి అని ఆస్మా చెప్తుందా? 100% చెప్పట్లేదు. ఎందుకంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ పార్టీకి వేయొద్దని ఎవరైనా చెప్పే మాటనే. అదే మాట నేను చెప్తున్నా, నాకు ఓటేయండి అని చెప్తున్నా. ఇంకా బీఆర్ఎస్ పార్టీ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాలు వాళ్ళు నష్టం చేసిరు, వాళ్ళ గురించి నేనెందుకు మాట్లాడతా? ఇక బీజేపీ అయితే అసలు లేనే లేదు తెలంగాణలో, వాళ్ళ గురించి నేనెందుకు మాట్లాడతా? ఇప్పుడు బీఆర్ఎస్ గురించి బీజేపీ గురించి మాట్లాడి 2 పార్టీలు ఉన్నాయని నేనే గుర్తు చేయాలా? వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, అందుకే కాంగ్రెస్ పార్టీ మాకు ద్రోహం చేసింది కాబట్టి ఆ పార్టీకి వేయొద్దని చెప్తున్నా, నాకు వేయండి అని చెప్తున్నా. ఇక్కడ మాట్లాడాల్సింది వాళ్ళకి వేయొద్దు, నాకు వేయాలి. అంతకు మించి వేరే పార్టీల గురించి నేను మాట్లాడాను. ఎందుకంటే వాళ్ళు అసలు బీఆర్ఎస్ వాళ్ళు చాలా ద్రోహం చేశారు 10 సంవత్సరాలు. ఆ విషయం అందరికీ తెలుసు. వాళ్ళు మాట్లాడి మళ్ళీ బీఆర్ఎస్ ఉందా బీజేపీ ఉందా అని గుర్తు చేసే పరిస్థితి నేను తీసుకురాను. అంటే బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ కనుమరుగు అయిపోయింది, దాన్ని గుర్తు చేయాల్సిన అవసరం లేదంటున్నారా? కనుమరుగు అంటలేను, వాళ్ళు ద్రోహం చేసిరు. వాళ్ళు ఉండొచ్చు, ప్రచారాలు చేస్తుండొచ్చు జెండాలు వేసుకొని, కానీ వాళ్ళు మాకు ద్రోహం చేసిరు కాబట్టి వాళ్ళ గురించి నేను మాట్లాడాను. ఇంకొకటి ఏంటంటే సింపతికే ఓట్లు వర్కౌట్ అయితే అని అనుకుంటున్నారు. సింపతికే అవ్వాలనుకుంటే ఫస్ట్ నాకే అవ్వాలని నేను చెప్తున్నా. అందుకే వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఇక బీజేపీ గురించి అసలే మాట్లాడాను. వాళ్ళు ఓటుకు పైసా ఇస్తారంట ఎంతో కొంత, మీరేమన్నా ఇస్తారా ఓటుకు పైసా? నేను ఓటుకి పైసా సలహా అయితే ఇస్తా. వాళ్ళ ఓటుకి పైసా అని వచ్చినప్పుడు 2500 మహిళలు, షాదీ ముబారక్లు, కళ్యాణ లక్ష్మిలు, మీకు రావాల్సిన ఎక్స్ట్రా పెన్షన్ పెంచుతామన్నారు కదా, అది మీ గ్యాస్ సబ్సిడీలు, నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలు, ఈ అన్ని కూడా మీరు తీసుకోవాల్సిన బాకీ ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఆ డబ్బులన్నీ తీసుకోండి. వాళ్ళ మీద ప్రమాణాలు కూడా చేయమని చెప్తున్నారంట. చేయండి. నవీన్ యాదవ్ అన్నా నీ మీద ఒట్టు, రేవంత్ రెడ్డి అన్నా నీ మీద ఒట్టు అని ఒట్టేసి ఓటు మాత్రం మాకేయండి. సరే, మీరు డబ్బులు ఇవ్వలేకపోతున్నారేమో, మరి బీర్లు కానీ బిర్యానీలు కానీ ఇలాంటి పంచే అవకాశాలు ఏమైనా ఉంటాయా? మేమే ఒక పూట పస్తులుండి ప్రచారాలు చేస్తున్నాము. మేము వాళ్ళకి బిర్యానీలు ఇచ్చి బీర్లు ఇచ్చి ఓట్లు మభ్య పెట్టి ఒకరోజు వేయించుకునే ప్రయత్నం అయితే చేయము. వచ్చే ఒక్క ఓటైనా 100 ఓట్లైనా నిజాయితీగా రావాలని మేము కోరుకుంటాం. ఆస్మా ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతుంది, ఎందుకంటే కొన్ని వీడియోస్ మేము చూసాం కాబట్టి. సో భయపడిస్తున్నారు, సో నన్ను చంపే ప్రయత్నాలు కుట్రలు కూడా జరుగుతున్నాయి అన్న. ఇంత రుబాబుగా ఇంత ధైర్యంగా తిరుగుతున్నారు అంటే మనసులో భయం ఏం లేదా? అస్సలు లేదు. వాళ్ళు అట్లా చెప్పిర్రు కానీ నాకు భయం లేకుండానే నేను వచ్చిన. చంపేస్తే చంపేయండి అయినా సరే వస్తున్నా, ధైర్యంగానే వస్తున్నా. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు అంటే ప్రధాన పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉంది, ఈ అమ్మాయి టైం వేస్ట్ చేస్తుంది, చదువుకుంటే అయిపోతే ఉద్యోగం అన్న సాధిస్తుంది కదా, ఏం ఓట్లు పడతాయన్న వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం?
మీరు నోటిఫికేషన్ ఇవ్వకుండా మా టైం ఎప్పుడో వేస్ట్ చేసిరు. ఆడ కూర్చొని లైబ్రరీలో కూర్చున్నా మేము చదువుకునే పరిస్థితుల్లో లేము. పుస్తకాలు తిరిగేస్తున్నా అవే గుర్తొస్తున్నాయి గుచ్చి గుచ్చి, మాకు అవే నోటిఫికేషన్లు ఇస్తలేరన్న బాధనే ఎక్కువైతుంది. ఏదో మనం చిత్తశుద్ధి లేని శివ పూజ లేలా అన్నట్టు పుస్తకం ముందు పెట్టుకొని పేజీలు ఇట్లా తిప్పుకుంటూ మేము కూర్చోలేము. అదేదో ఇక్కడ చూపిద్దాం నిరుద్యోగుల సత్తా అని చెప్పేసి మేము వచ్చాము. అసలు మీరు పట్టించుకుంటారా? అసలు మీరు వాళ్ళ లెక్కలో ఉంటారా? వాళ్ళకి ప్రభుత్వానికి కానీ ఇటు వేరే ఇతర పార్టీలకు కానీ ఉంటామో ఉండమో కొద్ది రోజుల్లో తెలుస్తుంది కదా. ఇప్పుడే కదా అడుగు మొదలైంది. ఖచ్చితంగా వాళ్ళు మేము వస్తుంటే భయపడి వాళ్ళు వేరే గల్లీలో పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు కూడా పక్కకి జరిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే నిరుద్యోగులు వచ్చిర్రు అన్నట్టు చాలా భయం మాకు. కలరు మొత్తం ఇప్పుడు ఇది మాకు విప్లవానికి ఉద్యమానికి, ఇది శాంతి, ఇది గ్రీనరీ. అంటే నిరుద్యోగుల పార్టీ కండువనా? నిరుద్యోగుల పార్టీ కండువనే ఇది. అక్కడ ఇక్కడ మాకు ఒక పార్టీ కలర్ ఇలాంటివి ఏం లేవు కదా. అందుకే కూర్చొని ఏ కలర్ అయితే బాగుంటది అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని ఈ కలర్ సెలెక్ట్ చేసుకొని చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కండువాలకు ఈ పేపర్లకు పైసలు అయితే అవుతాయి. ఫ్రీగా అయితే జిరాక్స్ సెంటర్ ఇయ్యడు కదా. ఎవరు ఇచ్చారు పైసలు? ఎవరు ఏ పార్టీ వాళ్ళు ఇచ్చినవి కాదు. దయచేసి పార్టీల రంగులు మాకు పూయకండి. వేరే వాళ్ళని అడిగి తెచ్చుకున్నాం మేము. అవి కూడా షార్ట్ గా ఒక 50 టీ షర్ట్లు, 50 కండువాలు. ఇంకొకటి టీ షర్ట్లు మాత్రం 80 రూపాయలు పడ్డాయి. టీ షర్ట్లు మొత్తం మా వాళ్ళు కొన్నారు. మొత్తం చెరవ కొంత వేసుకొని మా వాళ్ళు చేయించుకున్నారు. ఒక కండువా కాబట్టి ఈ కండువా ఒక స్పాన్సర్ చేసారు. ఇట్లా చేసుకున్నాం. లిమిట్ లో 50 చేయించుకున్నాం అంతే. మా దగ్గర ఏం 200-300 కండువాలు. తెలంగాణ భవన్ నుంచి వచ్చినాయంటారు. నిరూపించండి, మాటలు వద్దు. ఇంకా ఒక వ్యక్తి ముందుకు వస్తున్నారంటే వెనకాల బీఆర్ఎస్ భవన్ నుంచి వచ్చినాయి, బీజేపీ భవన్ నుంచి, ఇవన్నీ వద్దు. నిరూపించి మాట్లాడండి. ఇప్పుడు వీళ్ళందరూ నీకోసం పనులు పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. అట్లీస్ట్ వాళ్ళు ఏదైనా పని చేసుకుంటే వాళ్ళకి ఇంత పైసలు వస్తుంది కదా. వాళ్ళకి ఎంతో కొంత తీయాలి కదా, పైసలు ఇవ్వాలి కదా. పైసలు గీసలు ఇవ్వాలని మా నిరుద్యోగులు అడగరు. వాళ్ళ ఉద్యోగాల కోసం స్వచ్ఛందంగా వాళ్ళు వస్తున్నారు. మీరు ఎందుకు అందరూ ఇట్లా వాళ్ళకి అంటే కొత్త వాళ్ళకి అర్థం కాని క్వశ్చన్స్ ఎందుకు వేస్తున్నారు? నిరుద్యోగులు పైసలు ఇస్తేనే వస్తారా? ఇప్పుడు వాళ్ళకి 2 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేవు. కడుపు కాలి బయటకు వస్తున్నారు. వాళ్ళు కావాలని డబ్బులు ఇస్తేనే వచ్చేటోళ్ళు కాదు. వీళ్ళంతా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. వాళ్ళంతా మెట్రోకి వచ్చి ఇక్కడికి వచ్చి ప్రచారాలు చేసుకొని పోతున్నాం మేము. ఎవరి ఛార్జెస్ వాళ్ళు పెట్టుకొని మరీ వస్తున్నాం మేము. ఏమంటారు పబ్లిక్? ఏమంటారు? కాంగ్రెస్ పార్టీకి ఓటేయము, బీఆర్ఎస్ కి ఏమో, బీజేపీకి ఏమో, ఆస్మాకి ఓటేస్తాం అంటున్నారా? అంటున్నారు. ఖచ్చితంగా పార్టీలకైతే ఓటేసే ప్రసక్తి లేదు. ఒక 50% అయితే అంటున్నారు జనాలు. ఇది యూసుఫ్ కూడా నవీన్ అడ్డా అంట చాలా మంది అంటున్నారు. కొంతమంది అంటున్నారు అది వాళ్ళ పార్టీ కార్యకర్తలు. కానీ లోపలికి వెళ్ళి మేము ఇంటింటా ప్రచారం చేస్తున్నప్పుడు మాత్రం రెస్పాన్స్ అట్లా ఏం లేదు. వాళ్ళు ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా ఓటేస్తామని చెప్తున్నారు. ఎన్ని ఓట్లు వస్తాయి అనుకుంటారమ్మా మొత్తం? గెలుపు ఖాయం అని అంటున్నా. ఈ రోజుతో మేమైతే అనుకున్నాము మెజారిటీ చూసుకోవాలి. ఇక్కడ ఎన్ని ఓట్లు పోలింగ్ అవుతాయో దాంట్లో మెజారిటీ ఓట్లు మావే. నిరుద్యోగులు అందరూ కలిసి ప్రమాణ స్వీకారానికి ఎక్కడ ఎల్బీ స్టేడియం ఏ స్టేడియం రెడీ చేయబోతున్నారు? మేమా ఉస్మానియా యూనివర్సిటీ, లేకపోతే దిల్సుఖ్ నగర్, లేకపోతే అశోక్ నగర్. మా ఏరియాస్ అవే. సిద్ధంగా ఉండండి ప్రమాణానికి. అందరు కూడా సిద్ధంగా, మీరు కూడా సిద్ధంగా ఉండండి. మీకు ఓటు కావాలంటే ప్రతి గడపని టచ్ చేసే ప్రయత్నం చేయాలి. టైం 1 వీకే ఉన్నది. నడుచుకుంటూ పోతే ప్రతి గడపని టచ్ చేసే అవకాశం ఉంటుందా? మేమైతే ప్రయత్నం చేస్తున్నాము. మాకు ఎంత వీలైతే అంత, ఎంత సాధ్యమైతే అంత రాత్రి పగలు కష్టపడైనా మేము తిరుగుతాం. తిరిగి ప్రచారాలు చేసుకుంటాం. సో ఇది నిరుద్యోగాల తరఫున పోటీ చేస్తా ఉన్న ఆస్మా చెప్తా ఉంది. ఖచ్చితంగా నేను గెలుస్తా. ప్రమాణ స్వీకారం కూడా ఉస్మానియా యూనివర్సిటీ, దిల్సుఖ్ నగర్ లేకపోతే అశోక్ నగర్లో ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా చేస్తాను ఒక ధైర్యంతో. సో ఏదేమైనప్పటికీ ఆమెకు ఓట్లు పడతాయా విషయం పక్కకు పెడితే ఆమె చేస్తున్న పోరాటానికి సో అందరూ సెల్యూట్ చెప్పాల్సింది, అందరూ సపోర్ట్ చేయాల్సింది. అన్ని పార్టీలు మనకు మోసం చేసినాయి కాబట్టి సో నిరుద్యోగుల కోసం, నిరుద్యోగులకు మనోధైర్యం కల్పించింది పోటీ చేస్తుంది కాబట్టి సో మనం కూడా ఆమె పోరాటాన్ని స్వాగతించాల్సిందే. అంటే తను మహిళగా బయటకు వచ్చి పోరాటం చేస్తుంది. సో కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి తను సొంతంగా పోటీ చేస్తుంది. డబ్బులు లేకున్నా సరే కూడా సో అందరూ కలిసి బిజినెస్ మ్యాన్లు వాళ్ళ దగ్గరికి పైసలు తీసుకొచ్చి ఆస్మా పోటీకి సిద్ధంగా ఉంది. సో అందరూ ఆలోచించండి ఒకసారి. ఇలాంటి వ్యక్తులను గెలిపిస్తే కూడా ఇంకా ఫ్యూచర్ డెవలప్మెంట్ కూడా బాగానే ఉంటుంది. ముఖ్యంగా నిరుద్యోగులు కూడా డెవలప్మెంట్ అయ్యి వాళ్ళ పిల్లలకి కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా అనుకోవచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను అన్న. ఓకే. సో కొంతమంది ఆటో వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఒపీనియన్ కూడా తిరుగుతారు. అన్ని పార్టీలు తిరుగుతారు. నాకు మాట్లాడరా ఇవాళ కానీ మాట్లాడు. ఏ ఊరమ్మా మీది? ఎక్కడ? మాది ఇక్కడనే ఉంటాను. ఇక్కడేనా?
ఓటు ఎవరికి అయిపోతున్నావు? ఓటు ఓటు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇస్తలేదు ఎవరికి ఇస్తే అలాగే ఇస్తావా? ఎవరు పైసలు ఎక్కిస్తా వాళ్ళకేనా? అంతే ఎవరు పరిస్థితి అంతకే ఇస్తా ఎవరు ఎక్కిస్తా అట్లా? అంతే మరి ఒక ఆయన 10 ఇస్తాడు, ఒక ఆయన 5 ఇస్తాడు, ఎట్లా మరి అప్పుడు? ఎవరు 1000 పడితే అలాగే ఇస్తా. 1000 రాలా? సరిపోతాయా 1000? 1000 పడితే నన్ను పేరెక్కితాడు నడమరి నేనుంటే పేరెక్కితాడు. కాంగ్రెస్ వాళ్ళు మేము చేస్తామంటారు. మరి కాంగ్రెస్ వాళ్ళు 1000 రూపాయలకు ఓటేస్తే ఇస్తా అంటున్నావు. ఇది కొంచెం జూమ్ చేయన్నా. ఈమె కాళ్ళు వాపు వచ్చినాయి, ఇక్కడ సరిగా మెడికల్ హాస్పిటల్స్ లేవు, వైద్య సదుపాయాలు కల్పించే వాళ్ళకి ఓటేస్తా అని చెప్పొచ్చుగా. ఆ పైసలు ఏం చేసుకుంటా? 1000 రూపాయలు నీకు ఓపిక సరిపోతాయా? సరిపోదయ్యా. మరి 1000 రూపాయలు ఎందుకు అడుగుతున్నావు? ఇక్కడ హాస్పిటల్ కట్టించే వాళ్ళకి ఓటేస్తానాలే, ఇక్కడ బడులు కట్టించే వాళ్ళకి ఓటేస్తానని చెప్పి ఓటు కట్టించి పోతారు. నమ్మకం లేదంటారు మాటలు చెప్పేటప్పుడు ఎవరు లేరంటే. అందుకే 1000 రూపాయలు ఏం చేస్తావా? 1000 రూపాయలతోటి నేను బాగా చేయించుకుంటా. 1000 రూపాయలతో బాగా ఏందన్నా ఇక్కడేనా ఉన్నది? ఏం జరుగుతుందో అన్ని పార్టీలు ప్రచారం చేస్తా ఉన్నారా? అందరు చేస్తా ఉన్నారు. ఏమనిపిస్తా ఉందన్న? అంటే ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? ఎలా చెప్పాలనేది ఏం చెప్పాలని అర్థం కావట్లేదు. అందరు పార్టీలు చేస్తారు. మీరు ఎవరికి వేస్తారు ఓటు? ఎవరికి వేస్తారే? ఎవరిది ఎక్కువ ప్రచారం కనిపిస్తుంది? సారథి ఎక్కువ ప్రచారం, నవీన్ సార్ వాళ్ళే ఎక్కువ ప్రచారం. నవీన్ సార్ ఎందుకు అట్లా భయపడుతున్నారు? ఎందుకే అంటే మాకెవ్వరు భయం సార్. మేము హోటక్కులం. నేను హోటక్కుని ఓనర్స్, అంతేగాని మనకి నా ద్వారా ఒక ఓడి ద్వారా గెలిచొచ్చు. దానికి అందరూ బాగుండాలి సార్. ఇప్పటి వరకు ఎవరి ప్రచారం ఎక్కువ కనిపిస్తుంది? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్? టీఆర్ఎస్ కనబడుతుంది, కాంగ్రెస్ కనబడుతుంది, అన్ని కనబడుతుంది. ఓకే, అంటే ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారనేది అది మనసులో ఎవరు గెలిస్తే బాగుంటుంది చెప్తే బాగుంటుంది అని అలాంటి మీరు ఏమో చెప్పలేదన్న. ఎందుకంటే ప్రచారం మాత్రం చాలా బాగా నడుస్తుంది. బీజేపీ నడుస్తుంది, టీఆర్ఎస్ నడుస్తుంది, కాంగ్రెస్ అన్ని బాగా నడుస్తుంది. కానీ ఎవరు వస్తారు అనేది దైవం. వీళ్ళ ఫ్యామిలీ ఎలాంటి వాళ్ళే? నవీన్ యాదవ్ ఫ్యామిలీ రౌడీ షీట్ అలాంటి లేదు సార్, అలాంటిది ఏమి లేదు సార్. అలాంటిది మాకు అయితే నిజంగా చెప్పాలంటే ఆయన మాకు దేవుడు లాంటి వాడు. ఎవరు? శ్రీశైలం సార్ దేవుడు లాంటి వాడు. ఎందుకు దేవుడు లాంటి వాడు? మాకు ప్రతి సమస్యకు కూడా వచ్చి మాకు హెల్ప్ చేసింది సార్. అంటే ముఖ్యంగా బిజినెస్ సంబంధించిన వ్యక్తులు చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఒక దేవుళ్ళ భావిస్తున్నారు. అంటే భయపడియా? లేదు సార్, భయం ఏం లేదు. ఆయన దగ్గర ఒక మంచితనం ఉంది. అంటే దందా నడవదని చెప్పి మంచితనం ఉంది. మనకు కావాల్సింది మంచితనం సార్. సార్ మనం మాట్లాడితే మనం వెనుకకు తీసుకోలేము. ఆయన ఒక మంచి వ్యక్తి. నెగిటివ్ మాట్లాడితే మన ఇబ్బంది పెడతాను అట్లా భయం? అలాంటిది ఏం లేదు సార్. నాకు పార్టీ విషయంలో మరి ఏ పార్టీ విషయంలో నాకు ఏ పార్టీ విషయంలో నాకు ఏం లేదు. కానీ నాకు మాత్రం ఎవరు వస్తారు అనేది ఫుల్ కాంపిటీషన్ లో. జూబ్లీస్ లో పైసలు ఎక్కువ తీసుకొని ఎవరు ఎక్కిస్తారో కోటేస్తారు, అటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? సార్ అది నాకు మాత్రం మాత్రం నాకు తెలియదు. ఎందుకంటే సార్ పార్టీలో ఇప్పుడు మీరు ఇంత ప్రచారం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మన పార్టీ రావాలని చేస్తారు. అందరు కూడా ఏదో ఒక ప్రచారం చేయడం ఏంటంటే పార్టీ రావాలని చేస్తారు. కానీ ఎవరు వచ్చినా కూడా సార్ మంచి అది మనకు కనిపిస్తుందా? ఎవరన్నా మంచి చేసేటోడు ఉందా ఇప్పుడున్న పరిస్థితిలో? మన దృష్టిలో వాళ్ళు మంచి చేస్తున్నది అందరూ పార్టీ. నాకైతే సార్ అందరూ పార్టీ వాళ్ళు అందరూ ఎవరు వచ్చినా సంతోషం. ఇంకోటి ఏంటంటే మంచి డెవలప్మెంట్